అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ప్రధాని మోదీని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిశారు. తెలంగాణలోని రాజకీయ పరిస్థితులపై మోదీ వారిని ఆరా తీసినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో ఎలా అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. రేవంత్ ప్రభుత్వ పాలనపై తీరుపైన చర్చ జరిగినట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా నేతలందరూ కలిసి పనిచేయాలని మోదీ దిశానిర్దేశం చేశారు. ప్రధాని మోదీని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిశారు. తెలంగాణలోని రాజకీయ పరిస్థితులపై మోదీ వారిని ఆరా తీసినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో ఎలా అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. రేవంత్ ప్రభుత్వ పాలనపై తీరుపైన చర్చ జరిగినట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా నేతలందరూ కలిసి పనిచేయాలని మోదీ దిశానిర్దేశం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రావంతి. ఈ రోజు న్యూఢిల్లీ పార్లమెంటు భవన్ లో తెలంగాణ బీజేపీ ప్రతినిధులు, ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్, మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దాదాపుగా గంట సేపు వరకు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులకు సమయాన్ని కేటాయించారు. ముఖ్యంగా అందరినీ యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడమే కాకుండా రాజకీయంగా కూడా ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితిని, కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఏ విధంగా ఉంది అన్నటువంటి అంశాల మీద కూడా మోడీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమాచారం తీసుకున్నారు. అదే విధంగా బీజేపీ కేంద్రంలో అమలు చేస్తున్నటువంటి పథకాలు, మిగతా ప్రాజెక్టులు తెలంగాణలో ఏ విధంగా అమలు అవుతున్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నారు. ఒక్కొక్క ఎంపీని వ్యక్తిగతంగా కూడా తమ పార్లమెంట్ లో ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, పార్టీ తీరు, పార్టీ నిర్మాణం వంటి అంశాల మీద కూడా మోడీ ఎంపీలతో, ఎమ్మెల్యేలతో ముచ్చటించారు. ప్రధానంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదే విధంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, బండి సంజయ్ తో పాటు మిగతా డీకే అన్న లాంటి నేతలందరూ మోడీతో స్వయంగా తమ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్రం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా చేరుతున్నటువంటి విషయాలను కూడా వివరించారు. ప్రధానంగా తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల హామీలు ఏ విధంగా అమలు అవుతున్నాయి, ఇచ్చిన హామీలు నెరవేరుతున్నటువంటి అంశాల మీద కూడా చర్చ జరిగిందని చెప్పవచ్చు. ఇచ్చిన హామీలు తెలంగాణలో ఎలాంటి జరగడం లేదు, ప్రజలను మోసం చేసింది అన్నటువంటి విషయాన్ని కూడా మోడీ దృష్టికి తీసుకుపోయారు. శ్రవణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.